జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో రెండోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సరిగ్గా సంవత్సరం కూడా గడవక ముందే పౌరసత్వ చట్టానికి సవరణ చేస్తూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో సిఏఏ గురించి 2019-2020 కాలంలో ఒక పెద్ద దుమారమే దేశవ్యాప్తంగా చెలరేగింది. అప్పట్లో షహీన్ బాగ్ల దగ్గర నుంచి ఆయా రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు ఇదొక ముస్లిం వ్యతిరేక చట్టమని చూపించే ఒక ప్రయత్నం చేశాయి. అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో, హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, లేకపోతే బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయా దేశాల్లో ఇస్లామిక్ దేశాలుగా పరిగణించబడుతున్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో ఉన్నటువంటి మైనారిటీలు వాళ్ళు భారతదేశానికి రావాలనుకుంటే ఒక శరణార్థులుగా వాళ్ళకి పౌరసత్వాన్ని కల్పించే విధంగా తీసుకొచ్చినటువంటి ఈ సవరణ, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ చట్టానికి సంబంధించి చాలామంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద ఉద్యమమే జరుగుతూ వస్తోంది. నిజానికి రాజస్థాన్ సరిహద్దుల్లో కావచ్చు, అటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కావచ్చు, ఇటు సైడు మనము కాశ్మీర్ వైపు చూసినా కూడా, లేకపోతే నేపాల్ వైపు, ఇటువైపు టిబెట్ వైపు చూసినా కూడా చాలామంది శరణార్థులు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశంలో లేదా బంగ్లాదేశ్లో పీడింపబడి మైనారిటీలుగా వాళ్ళ హక్కులు కూడా లేని పరిస్థితుల్లో మతం మార్చుకోలేక చాలా ఇబ్బందులను ఎదుర్కొని పిల్లల్ని ఎత్తుకపోతూ ఉంటే, లేకపోతే ఆడపిల్లల్ని చెరబడుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఆయా దేశాలని వీడి భారతదేశంలోకి వచ్చి శరణు వేడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది మనకు ఆ సరిహద్దు ప్రాంతాల్లో కనబడతారు. ఢిల్లీలో కొన్ని రెఫ్యూజీ క్యాంప్స్లో కనబడతారు, అండ్ బంగ్లాదేశ్లో కూడా కొంతవరకు ఉన్నారు. బట్ ఇస్లామిక్ శరణార్థులుగా ఎవరైతే చెప్పబడతారో, ఇస్లామిక్ రెఫ్యూజీస్గా రోహింగ్యాలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళకి ఇస్లామిక్ దేశాలు సపరేట్గా ఉన్నాయి. బట్ హిందువులకి శరణు వేడుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క దేశం హిందూ దేశము, భారతదేశం మాత్రమే. ఇక్కడికి కూడా వాళ్ళని అలో చేయలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రతిపక్షాల రూపంలో విపక్షాలు లేవనెత్తుతున్నటువంటి రాజ్యాంగ విరుద్ధం అనే మాటలో కనబడుతోంది. ఈ నేపథ్యంలో అసలు సిఏఏ ఎందుకు అవసరము, దీనివల్ల ఎవరికి లాభం చేకూరుతుంది, అండ్ భారతదేశంలో పుట్టినటువంటి ముస్లింలకు ఇదేమైనా వ్యతిరేకమా, ఎందుకు కాదు, ఇట్లాంటి అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖ ఈ సిఏఏకి రూల్స్ని నోటిఫై చేసింది. సరిగ్గా అప్పుడు 2019లో చట్ట సవరణ చేసిన సమయంలో వచ్చినటువంటి దుమారాన్ని లేదా విమర్శల్ని, ఆరోపణల్ని బేస్ చేసుకొని ఒక 18 నెలల వరకు మేము దీన్ని అసలు అమల్లోకి తీసుకురాము అని అప్పట్లో చెప్పడం జరిగింది. ఆ 18 నెలలు కాస్త ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు ఎట్ లాస్ట్ మొత్తానికి దీనికి రూల్స్ నోటిఫై చేశారు. ఆ రూల్స్ ఏం చెప్తున్నాయి అండ్ సిఏఏ అమల్లోకి వస్తున్న సందర్భంలో మనం ఈ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాము. ఇందులో ఉన్నటువంటి అనేక సందేహాల్ని పటాపంచలు చేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు. మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. అండ్ మరొక విశిష్టమైన అతిథిని నేను మీకు పరిచయం చేస్తాను. నిమిత్తేకం అనే ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ ఆయన మిత్ర బృందం వీళ్ళందరూ కలిసి సుమారు దశాబ్ద కాలంగా ఆల్మోస్ట్ రాజస్థాన్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు లేదా హిందువులు చాలామందిని హక్కున చేర్చుకొని వాళ్ళందరికీ వాళ్ళ కావలసిన వాళ్లకు ఈ భారతదేశం కల్పించాల్సినటువంటి హక్కుల్ని కల్పించేయడంలో లేదా వాళ్ళకి సాయం చేయడంలో, వాళ్ళకి ఆలనా పాలనా చూసుకోవడంలో చాలా కీలకంగా శక్తి వంచన లేకుండా ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాణాలు పెట్టి వాళ్ళని పరిరక్షిస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్ ఉంది. అదే దాని పేరు నిమిత్తేకం. ఆ నిమిత్తేకం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఓమేంద్ర రత్ను గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. అండ్ రాజస్థాన్ నుంచి ఓమేంద్రజీ, ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్ టు షేర్ స్క్రీన్ విత్ యూ బికాజ్ after so long, after a long time, I'm sharing screen with you. I know your works and you have been doing a great job for a Hindu society who came from Pakistan as a refugees. Now, namaste, Omendraji. It is really wonderful to share screen with you because seriously, you're like my bhai. Omendra bhai, kaise ho? अभी सीएए का रूल्स नोटिफाई हुआ है.
I mean, how do you feel now? Better late than never. This should have been done 5 years ago, and it is a measure of the international forces active against Hindu Dharma that such a simple, compassionate law which seek to give justice to the forgotten and forsaken minorities of Pakistan was delayed for 5 years. We cannot entirely blame the present establishment and the government for this, because if you if you see the kind of mayhem that was unleashed in the country, the Shaheen Bags and all, American 8 American city councils passed resolutions against the CAA. That was the level of propaganda. The international TV channels were doing programs against the Citizenship Amendment Act. That goes a long way to show that the Hindu leadership and the Hindu Samaj was not even prepared to defend such a compassionate law. However, after a delay of 5 years, now that this law is here, we will defend it vehemently, and we expect some resistance from the Breaking India forces. But whatever little this law brings to the table is most welcome. It is a civilizational step taken by the Modi government. We laud them. We are very grateful to them. And we will defend this law with everything that we have got on the streets of Bharatvarsha. Yeah, Omendraji, yesterday I have seen, yesterday when this Home Ministry notified the rules, at that time, Al Jazeera broke this news with the headline like this: India implements anti-Muslim 2019 citizenship law weeks before election. They have mentioned like anti-Muslim law. And Jairam Ramesh statement, I want to read that statement from Jairam Ramesh, who is a Congress senior leader. After seeking 9 extensions for notification of the rules, the time has been deliberately chosen just before the Lok Sabha elections to make the announcement. This has clearly been done to polarize the elections, especially in Assam and Bengal. It also appears to be an attempt to manage headlines after the Supreme Court's strong rebuke and stricture on the electoral bond scam. Actually, Al Jazeera says that this is an anti-Muslim law, and Jairam Ramesh says that this is linked to elections. How do you think? I mean, what is your opinion on this? This law has nothing to do with the Muslims in the subcontinent. This country was partitioned on the basis of religion in 1947. And it was a botched up partition because it was never completed, except Shri B.R. Ambedkar, Baba Sahib B.R. Ambedkar. There was no leader of any consequence who stressed upon total exchange of population. It didn't happen. Now, and in that era of communication, Hindus and Sardars and Christians and Buddhists and Jains living in the interior of Pakistan, you will be surprised to know that even today I get Hindus from Pakistan who say that we didn't even know that the country has been partitioned. So imagine the situation back in 1947. A lot of these Hindus did not even know that the country has been partitioned. Correct. Now, once this kind of ignorance gripped the entire subcontinent, and the Breaking India forces, these Congress people and these people, they destroyed a nation and instituted a botched up partition. What was the option for the Hindus and Sikhs of Pakistan? Now, those who say this is an anti-Muslim, especially congressmen, they have no face in the National Congress, because Citizenship Amendment Act is a mere amendment in the 1955 Citizenship Act, which was brought by the grandparents of these people who are shouting now. If you have any grievance, please go and talk to your grandfather and grandmothers. They were the ones to bring this Indian Citizenship Act, and there was a context to it. The context was that since there was a lot of violence, there was a lot of
mayhem and anarchy at the time of partition in 1947. Those Hindus who could not come to Bharat and the Muslims who could not come to Pakistan, they need to be exchanged by a sovereign document of 1950, the Nehru Liaquat Pact. Correct. It was signed by and Mr. Liaquat Ali Khan in 1950, and it is a sovereign document which still date has a sanctity. On the premise of that, 1955 Citizenship Act was formulated. Now, since 5-6 decades have passed since the Indian Citizenship Act was passed, it was found that still there are Hindus and Sikhs living in Pakistan who need to come to Bharat. They are being persecuted. So there was a clause in the 1955 Citizenship Act that people born in Pakistan, undivided India, or whose parents were born in pre-partition India, they were eligible for preferential citizenship. Correct. Now, this clause doesn't apply after 7 decades of partition. Correct. These are new boys whose parents have not been born in undivided India or undivided in Pakistan. They were born in Pakistan, which was formed after 1947. What does the Indian state do to protect the Hindus and Sikhs who have been born or whose parents have been born after 1947? So this amendment was brought. Now, Yes. This Go ahead. amendment was brought to facilitate the immigration of Hindus and Sikhs who are being persecuted in these 3 states of Afghanistan, Bangladesh, and Pakistan, to escape that slaughter, their kidnapping of their daughters, the attack on their properties, and attack on their lives. Now, if this was a discriminatory law, there are Hindus in Tamil Nadu who are being discriminated against. They have not been added in this. There are Hindus in Burma, Bhutan. They have not been added in this. This is not a de novo act. This is an amendment in the 1955 Citizenship Act. So Mr. Jairam Ramesh has no face to oppose this law because it was brought in by his forefathers in the Congress. As far as the propaganda that it is an anti-Muslim law, it is absolute hogwash because this law is an amendment in the 1955 Citizenship Act, and it focuses on the grant of citizenship to the persecuted minorities in the subcontinent. It does not take away anybody's rights. So effectively, when a Muslim says that this is an anti-Muslim law, or a Muslim portal says they actually want us to forsake these Hindus, this is just an Islamist propaganda so that these Hindus and Christians and Sardars may be left to die and rot in the rotten state of Pakistan. So these are very purely evil people who are lying with a straight face, because this act does not take away the right of anybody. It is simply a law to grant citizenship, to grant preferential citizenship to the minorities of the 3 states where they are being persecuted, killed, maimed, abducted, and destroyed every single day. Go to Suresh Kochatil ji also. We'll try to explain what you have said in Telugu. Suresh ji, namaste. Suresh ji, ఇందాక ఉమేంద్ర రత్న గారు మాట్లాడింది మీరు విన్నారు. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు ఆయన పంచుకున్నారు. సో బేసికల్లీ ఇప్పుడు సిఏఏకి రూల్స్ నోటిఫై చేయడం టైమింగ్ గురించి వస్తున్న చర్చ కావచ్చు. అండ్ 4 సంవత్సరాలు పట్టింది. ఆల్మోస్ట్ 2019 చివరిలో సిఏఏ చట్టం సవరణ జరిగింది. ఇప్పటికీ 4 సంవత్సరాలు గడుస్తున్న తర్వాత ఇప్పుడు దాన్ని తీసుకురావడం వల్ల అదనంగా ప్రయోజనం ఉంటుందా, లేకపోతే 2014 కట్ ఆఫ్ పీరియడ్ పెట్టారు కాబట్టి 2014 డిసెంబర్ 31 అన్నారు కాబట్టి న్యాచురల్గానే ఒక 10 ఏళ్ళు గడిచిన టైం కదా. ఇప్పుడు 14 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2024లో మనం ఉన్నాం. ఆల్మోస్ట్ 9.5 years అయిపోయింది. సో న్యాచురల్గానే సిటిజన్షిప్ రావడానికి ఆస్కారం ఉంటుంది చాలా ఇంకో 1-2 years ఆగితే. సో ఒకసారి ఆ టెక్నికాలిటీస్ గురించి ఒక 2 మాటలు, అట్ ద సేమ్ టైం ఈ పొలిటికల్ విమర్శల గురించి కూడా మీ అభిప్రాయం చెప్పండి. దెన్ ఐ విల్ గో టు ఓమేంద్ర రత్నజీ. సాయిగారు, బేసిక్లీ ప్రాబ్లం ఏంటంటే ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వాస్ పాస్డ్ బై పార్లమెంట్, రాజ్యసభ అండ్ లోక్సభ.
కానీ for an act to become effective, it needs certain law points. It needs to be notified. And how do you apply for a citizenship? Okay. Is it offline? It's online. Who can apply for a citizenship? Okay. Until that's there in the bill, no, but no, it has been notified very clear. Which areas are exempt from? For example, Assam. Some parts which have inner line permits are not ఈ పార్ట్లో కాదు, దీంట్లో రాదు. అది కాకుండా హిల్ ట్రైబ్స్, కొన్ని ఏరియాస్ లో హిల్ ట్రైబ్స్ వాళ్ళకి ఇది చట్టం బాధ. అస్సాంలో మీకు గుర్తుంటుంది సాయి గారు, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఫాట్ అ బిగ్ బ్యాటిల్, పెద్ద గొడవ జరిగింది రాజీవ్ గాంధీ టైం. అంటే బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వచ్చి సెటిల్ అయిపోయారు ఇక్కడ భారతదేశం, ఎస్పెషలీ అస్సాం వైపు, ఇంకా నార్త్ ఈస్టర్న్ వైపు. సో అస్సాం వాళ్ళు ఏమన్నారంటే, మాకెందుకు వీళ్ళు వచ్చి మా దాంట్లో ఉన్నారు, మా కల్చర్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడే అస్సాంలో 1947 లో ఉన్న ముస్లిమ్స్ కన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ ముస్లిమ్స్ 200-300% ఎక్కువైపోయారు. ఎస్పెషలీ 21 కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ముస్లిం మెజారిటీలు ఉన్నారు. ముస్లిమ్స్ ఒకటే కాదు ప్రాబ్లం, వాళ్ళు హిందువులు కూడా వచ్చి సెటిల్ అయిపోయారు. అంటే బంగ్లాదేశీ హిందూస్ వాళ్ళు అక్కడి నుంచి 71 వార్ తర్వాత తరిమి కొట్టినప్పుడు వాళ్ళు వచ్చి ఇండియాలో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అస్సాం వాళ్ళు, మీరు మా దేశంలో మా ఏరియాలో ఉంచుకోకుండా మిగతా దేశంలో మిగతా పంచుకోండి. మేము 100 మంది వస్తే మేము ఒక 20 మందిని పెట్టుకుంటాం, మిగతా 80 మంది హ్యావ్ టు గో టు అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ, మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. సో ఈ చట్టం ఏంటి, దీంట్లో ఇప్పుడు వీళ్ళ మెయిన్ అక్విజిషన్ ఏంటంటే, ఒకటి ఎలక్షన్ ముందు చేశారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు చేస్తే ఏమంటారు, ఒక సంవత్సరం ముందు మోదీ గారు కావాలని ఎలక్షన్ కి ప్రిపేర్ అవుతున్నారు, దానికోసం నోటిఫై చేశారు. దానికన్నా ముందు 5 సంవత్సరాలు కాగానే ఇమ్మీడియట్ ఆఫ్టర్ ద లా బాడీ నోటిఫై చేస్తే డిస్కషన్ లేకుండా రూల్స్ నోటిఫై చేశారు. ఎప్పుడు చేసినా కానీ వీళ్ళకి ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళకి కానివ్వండి, కమ్యూనిస్ట్ వాళ్ళకి, ముస్లిం లీగ్. దీంట్లో ఉమేంద్రనాథ్ గారు చెప్పినట్టు కాలం క్లియర్ ఏంటంటే, దీంట్లో చట్టం ఏమంటుందంటే పర్సిక్యూటెడ్ మైనారిటీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. చాలా మంది అడగొచ్చు, అట్లంటే మయన్మార్ ఎందుకు పక్కన పెట్టారు, భూటాన్కి ఎందుకు పక్కన పెట్టారు, ఈవెన్ ఓమేంద్రజీ మెన్షన్ దట్, ఎందుకు పక్కన పెట్టారు అంటే, దట్ ఇస్ ద కాన్షియస్ డెసిషన్. భూటాన్ లో ఎవరిని ప్రాసిక్యూట్ చేయట్లేదు. సరే, మయన్మార్ లో నడుస్తుంది, అదొక ఇంటర్నల్ స్ట్రైక్, గెరిలా వార్ నడుస్తుంది, అరకన్ ఆర్మీ అండ్ ద మయన్మార్ ఆర్మీ, అది నడుస్తూ ఉంటుంది. అది చాలా మటుకు సంవత్సరాల నుంచి నడుస్తుంది, 100 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక వార్. కానీ ఉమేంద్రనాథ్ గారు కూడా, ఆయన చాలా క్లోజ్ గా ఫాలో అవుతున్నాను, చాలా సంవత్సరాల నుంచి నాకు ఆయన తెలుసు, హైదరాబాద్ కోసం కలుస్తుంటాను. He wrote a very good book called The Maharanas in English. I think everybody should write and read it. ఏం చెప్పారంటే, హిస్టరీ చూస్తే, బికాస్ ఈ రెఫ్యూజీస్ వచ్చి ఉంటుంది, దే ఆర్ స్టేయింగ్ ఇన్ టెంట్స్ వేసుకొని, రాజస్థాన్ లాంటి ప్లేస్ లో అక్కడ టెంపరేచర్ మీకు తెలుసు 50 దాకా 50 degrees దాకా వెళ్తుంది. దే ఆర్ స్టేయింగ్ ఇన్ టెంట్స్. ఆలోచించండి, దే ఆర్ అవర్ ఓన్ హిందూస్, హిందూ బ్రదర్స్ అండ్ హిందూ సిస్టర్స్. అది సిక్స్ ఉండొచ్చు, హిందూస్ ఉండొచ్చు, వెరీ స్మాల్ ఎక్స్టెంట్ పార్సీస్ అండ్ జైన్స్ అండ్ మిగతా కమ్యూనిటీస్ ఉండొచ్చు, క్రిస్టియన్స్. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వాట్ కాంగ్రెస్ అండ్ ఈ కమ్యూనిస్ట్ అండ్ ముస్లిం లీగ్ అంటే, పాకిస్తాన్ నుంచి ఉన్న ముస్లిమ్స్ కూడా మీరు తీసుకోవాలంటున్నారు. డాక్టర్ ఓమి క్లియర్ గా మెన్షన్ చేశారు, ఇండియా అండ్ పాకిస్తాన్ వర్ డివైడెడ్, అండ్ స్పెషలీ పాకిస్తాన్ వాజ్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. వాళ్ళకు ముస్లిమ్స్ మాకు ఒక రాష్ట్రం కావాలని చెప్పి దే హెల్డ్ ఎలక్షన్ ఇన్ ఇండియా. మన దగ్గర చాలా మందికి తెలియదు, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఒక రెఫరెండం చేపించారు. మొహమ్మద్ అలీ జిన్నా వాళ్ళ పార్టీ అడిగారు, మీకు ముస్లిం స్టేట్ కావాలన్నా, ముస్లిం కంట్రీ కావాలన్నా వద్దంటే, ఇక్కడున్న ముస్లిమ్స్ 96-97% సెంట్ ఎస్, కానీ 96% అక్కడికి వెళ్ళలేదు. దట్ ఈస్ వాట్ డాక్టర్ ఓమి స్పోక్ అబౌట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్ బై డాక్టర్ అంబేద్కర్, దట్ ఆల్ హిందూస్ షుడ్ కమ్ టు ఇండియా and all Muslims should go to Pakistan. జరగలేదు, it didn't happen because Congress didn't want it to happen. వాళ్ళకు they wanted to keep this issue alive. Correct. They wanted India to be divided again. అది మెయిన్ అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్, దీనికి చట్టానికి, and Dr. Omi will correct me if I'm wrong, it doesn't stop anybody from applying a citizenship after 2014. 2014 దాకా they were giving a shorter cut-off date. అంత ఇంకేం లేదు. After 2014 also మీరు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, till 2019, again Dr. Omi can correct me, 546 Muslims, mostly from Pakistan, were given Indian citizenship. దాంట్లో మన అద్నాన్ సామి is a part of it.
రైట్ కరెక్ట్. అంటే యూ స్టే హియర్ ఫర్ 10 years, 10 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండి ఆ 10 సంవత్సరాల తర్వాత యూ కెన్ ఒఫిషియలీ అప్లై ఫర్ అన్ ఇండియన్ సిటిజన్షిప్. కరెక్ట్. వెదర్ దే గెట్ ఇట్ ఆర్ నాట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, వీ కెనాట్ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ఐ వాళ్ళు, ది ఐఎస్ఐ మస్ట్ సెండ్ సమ్ ఫెలోస్ టు ఇండియా అండ్ క్లెయిమ్ ఐ వాంట్స్ ఇండియన్ సిటిజన్షిప్. యూ షుడ్ చెక్ ద బ్యాక్గ్రౌండ్ అంతా. వెరీ పర్సిక్యూటెడ్ మైనారిటీస్ పాకిస్తాన్ లో. When Pakistan became independent, Dr. Omi can correct me again, I think the in Hindu population was around 14%. Now Okay. it is down to just about 1%. ఓకే ఓమీజీ. ఎక్కడికి వెళ్ళారండి? 13% ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని ఐదర్ కన్వర్ట్ చేశారు, లేకుంటే వాళ్ళు చంపేశారు, ఆర్ దేర్ గర్ల్స్ were got married off forcibly into marrying Muslims. There are many cases. మీరు నిమికేతన్ సైట్ కి వెళ్తే డాక్టర్ ఓమి రన్స్, ఐఎమ్ a part of his WhatsApp group. Chala, every day there is a girl who is being kidnapped and married off to a Muslim, Okay. a Hindu girl, mostly minor girls. आप अगर बता देंगे वो क्या बता रहे हैं आपको, क्या दिखा रहे हैं? Can you see this? Yeah, we can see Yes, that. sir. We can see This that. doctor. The girl crying. No, they came from. Are they from Pakistan? What happened? Please tell the. This is a 13-year-old girl, Acha. Chanda Meghwal, Hmm. kidnapped from her home by jihadis. Hmm. They contacted us. We created a lot of noise on the social media. Then the police went and recovered this girl 2 years ago. She was given to the parents, and then one day the police came and took this girl to a Nari Sudhar Kendra, which is effectively means where their child will be brainwashed to convert to their faith. And about last week, this girl was eventually given to the kidnappers at the age of 15. Oh my God. 3 such girls are kidnapped every single day in Pakistan. This is the European Union Parliament report of May 2019. 3 Hindu Sikh girls per day. Bah. That is the scale of genocide. And what these people who are opposing the Citizenship Amendment Act, I call them soulless cockroaches. Atma vihin cockroach hai ye sabke sab. They are effectively saying in 21st century, let this sex slavery continue, forsake these Hindus and Sikhs of Pakistan, let them die, let them rot in a hell created by an organized state. But hats off to Modi ji, hats off to Amit Shah. They listened to us, they passed the Citizenship Amendment Act. Now it has been notified. Now it gives us a tool to effectively expose this rotten state which deals with its own citizens like this, irrespective of their faith. Acha. In Bharatvarsha, I as a staunch Hindu would never support, never ever state persecution of the minorities of my nation. They are as much a part of this nation as we Hindus. But a rotten state in Pakistan and Bangladesh, they treat Hindus as pariahs. They treat Hindus as mal-e-ghanimat, that is loot ka mal, that is bounties of loot. And when a sovereign parliament of a sovereign nation passes a law, please understand this is a civilizational step taken by Modi ji. Imagine this happening between Canada and America. There would be war if Canada were to say that, look, like, okay, suppose, for example, Canada was to pass a law that since blacks are being persecuted against, we'll give them preferential citizenships. America and Canada would go to war. Honorable people would go to war that how do you interfere in the working of my country? But this shameless nation, this shameless society reverses the entire logic and turns it on its head that why it is a discriminatory law. So I don't think the Hindu Samaj should walk into this trap. The Breaking India forces will say what they have to say. Modi ji has given us
a very potent weapon in the form of CAA, and we should endorse it Omendra ji. and embrace it wholeheartedly. You were Omendra asking ji, approximately how many people, how many refugees are there in India who came from Pakistan or Bangladesh, like Hindu refugees, and how many people will be benefited with this CAA? Approximately 50,000 will be benefited, and that means that number is minuscule compared to the number of 2.5 crore Hindus living in Pakistan and Bangladesh that we seek to extricate in the next 10 years. We need to take them out, otherwise, they will all be killed and converted. So, compared to the 2.5 crore huge number, 50,000 is a paltry sum, but the message of CAA is that the Indian state cares. The Indian state will give you preferential citizenship. Even without the Citizenship Amendment Act, we took out 12,000 Hindus out of Pakistan because of what relief Rajnath Singh ji and Amit Shah ji gave. And secondly, we could also ensure 5,000 citizenships in this country without the CAA. Now, the 50,000 Hindus getting citizenship means that many more sponsors for the Hindus of Pakistan to bring them out of that hellhole. Okay, so And actually, second most important step is that this act reduces the waiting period, especially for the minorities of Pakistan, from 12 years to 7 years, which is a Oh. game changer. So Okay. effectively, we are not looking at the cutoff date of 31st December 2014, but we are looking at the cutoff date something like 2017, because after 7 years, they're all eligible for citizenship. That is why the initial number of 40,000 beneficiaries of CAA has now gone up to 50,000 Okay. randomly, approximately. okay. So actually, I have a doubt. I mean, we in media channels we always report so many stories about Rohingyas who have got Aadhaar cards, voter IDs, and they are also participating in voting elections. I mean, Bengal. If you go to Bengal, even in Hyderabad, we have so many Rohingya Muslims are there who are participating in elections. I mean, they are voting. They have got voting rights also. But why do Hindus didn't get that facility, or why are we waiting for the citizenship? I mean, is there any technicality in this? Can you please enlighten us? I don't know the reason. I only can give you a rhetorical answer. Hindu leadership is rotten. Hindu leaders do not care. See, this has to be done at a leadership level. For example, I'll tell you, 2.5 crore Hindus have to be taken out. Forget Bangladesh for a second. Let's say 1 crore Hindus of Pakistan have to be taken out. Do you know the number of visas given to Pakistani citizens by the Indian Embassy in Islamabad? It's 2,000 per month. Uh-huh. Suppose we take out all 2,000 Hindus per month. In an year, 24,000. In 10 years, 2.5 lakhs. These people don't have more than 10 years. How will you take out 1 crore Hindus? So, we sat down and thought at Nimit Begum that the only option for us is to get a United Nations refugee status for the Hindus in Sardar of Pakistan, and then eventually settle them as migrants, as immigrants, and on humanitarian basis in the West, in Canada, in America, in Europe, in Australia. And we are aggressively working on that. We have our foundation working in the US, we have our foundation working in Australia. And we have started functioning in Canada also, although we haven't got much success there. So the story of, see, that is another civilizational leap by CAA that the whole world is discussing. Now at least we know that the persecution of Hindus is going on in the Islamic State of Pakistan and Bangladesh. Earlier, though, there was a denial. If you were talking in any Hinduvadi circle. So this all rotten state of affairs is partly because of the inactivity, the cowardice, and inaction of the Hindu leadership itself. The Hindu leadership has not invested itself adequately in solving the crisis of Hindus and Sikhs trapped in Pakistan and Bangladesh. Correct. In fact, they come up with a very weird kind of explanation, which is suicidal. I was sitting in one of the meetings where one of the big leaders of Hindus said that in Hindi they said, "Jo Hindu jahan hai, use wahin pe sashakt kiya jaye." Let us empower a Hindu who stays wherever they are. That, and I got up from my chair and I resisted it. I said, that means you do not even understand the jihadi societies. You cannot empower a Hindu of Pakistan. You can simply take him out.
Can you empower a Hindu working in Yemen as a nurse? Correct. Can you empower a Hindu working in say Sudan or say, Nigeria interior where there is a almost open civil war going on between Christians and Muslims? Can you empower a Hindu sitting there? Do we have the wherewithal? Is it even possible? Is it even logistically possible? So these kind of weird fantasies and utopian ideas grip a large section of Hindu leadership. Fortunately, Modi ji and Amit Shah are not infected with this disease. So they took cognizance of this genocide. I'm writing a book now. I'm almost on the verge. I was waiting for the CA to be notified. Now in 1 month, I will get this book released. The Hindus and Sikhs of Pakistan, an ongoing genocide. This genocide is happening on our watch. We are all guilty. Sign. We Correct. are all guilty to this. True. And we all owe it to these Hindus and brave Hindus, these absolutely amazing Hindus who do not convert even under the threat of killing, death, and abduction. We owe it to them that we take them out of these hellholes. So you're 100% truth, Omendraji. When I have been to Bangladesh, I spoke to so many Hindu society people. I mean, actually, they were very emotional when we been to Bangladesh. They were very emotional, and they were not ready to come back to India, basically because of these political decisiveness, lack of political decisiveness in Bharat. Seriously, this is the biggest problem. If we ask them to come back to India also, because they have a lot of questions to be answered. So we don't have answers. So what is your message to the Hindu society? At least, okay, you're telling that political leadership will have to take a role, but yeah, how Hindu society should react or respond to this these kind of things? Well, if I can use this analogy, suppose this was happening to Muslims in a nation, they were being persecuted. How would the Muslim society respond? Correct. Do you remember the Azad Maidan? Do you remember the Azad Maidan? What happened? Yes, I do. Something which we had nothing to do. Something happening in Burma, and they broke down the Azad Amar Jaman Jyoti in Azad Maidan here. So that is the template. The Hindu Samaj should first of all raise awareness, talk about this genocide. Suryaji, you are on mute. You know, sir, I just was trying to kind of say something, but I think you should carry on with it because I think you're making a very Azad Thing is Maidan that, thing is extremely pertinent. And I think Hindu as Omendra ji was mentioning, Omendra ji, एक बात आपको याद कराना चाहता हूँ कि look at the Israelis. हम उनसे सीखना चाहिए. जब Israel as a state बना था, Israel took it upon themselves to bring back every Israeli, no matter which country they were in. Yes, ideally, but it's a small nation, 6 million Jews. They can, even them, they have their leftist ecosystem. 120 crore Hindus cannot be a monolith. You have to understand, we are a huge nation. So people like me, you who are committed to this cause are a different genre. But the state helping us, the state recognizing this genocide is a big leap. Now the Samaj should take cognizance. The Samaj should start talking about it. The Samaj should start funding us or any organization. There is a very beautiful Shadani Darbar in Raipur, Chhattisgarh. Yudhishthir Ji Maharaj, he is doing phenomenal work of rescuing these Hindus. You can go and fund him if you don't like my face or my temperament. Nimittekam, you know, of course, is doing whatever it can and it's within its rights to support. And there are other very good Hindus who are doing some good work to save these Hindus of Pakistan. The Samaj should come and help us. It takes us 8,000 Indian rupees to take one Hindu out of Pakistan. Can you repeat that once more, Dr. Omi? It takes us 8,000 Indian national rupees to take one Hindu out of Pakistan. His passport cost, his visa cost, his traveling. మన తెలుగు తెలియని ప్రజలకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్ ఓమి గారు చెప్పిన అమౌంట్ చూసారు. డాక్టర్ ఓమి, it's 8,000 rupees to bring a Hindu out of Pakistan. Correct. Am I correct?
Yes. 8,000 రూపాయలు మీరు నిమికేతన్ లాంటి ఆర్గనైజేషన్ కి నిమిత్తేకం లాంటి ఆర్గనైజేషన్ కి ఇస్తే వాళ్ళు ఒక్కొక్క పాకిస్తాన్ లోని హిందువుని బయట తీసుకొస్తారు. ఎందుకంటే దీనికి ఖర్చు ఐ అపీల్ సార్. సో యాక్చువల్లీ ఇందాక ఓమి గారు చెప్పింది, ఐ ట్రాన్స్లేట్ ఇట్ టు తెలుగు ఆడియన్స్. ఓమీజీ, వన్ మినిట్ ఆఫ్ యువర్ టైమ్. యాక్చువల్లీ నిమిత్తేకమైన ఆర్గనైజేషన్ ద్వారా వీళ్ళు నిజానికి ఎంత అద్భుతమైన పని చేస్తున్నారంటే, పాకిస్తాన్లో చాలా దారుణమైన సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇందాక వారు వీడియో చూపించారు ఒకటి. ఆ వీడియో యాక్చువల్లీ నేను దాన్ని ఇంకొక సపరేట్ వీడియోగా కూడా నేను చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ వీలైతే నేను రాజస్థాన్కి వెళ్ళి అక్కడున్న శరణార్థులతోని వాళ్ళ విషయాలను నేను రిపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను విత్ ఇన్ షార్ట్ టైం. అయితే రాజస్థాన్లో ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తోంది. అండ్ పాకిస్తాన్లో హిందువులు, ఇందాక ఆయన వీడియో చూపించారు, అందులో ఒక చిన్న పిల్లని వాళ్ళు జిహాదీ గ్యాంగ్స్ ఎత్తుకుపోయిన టైంలో వాళ్ళని మొత్తానికి పోలీసులు ఏదో విడిపించిన తర్వాత అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాంటిది రన్ చేస్తారు. ఈ ఆడపిల్లల్ని ఇట్లా ఏదైనా జరిగినప్పుడు కౌన్సిలింగ్ సెంటర్ అంటే యాక్చువల్లీ జిహాదీ గ్యాంగ్లకు ఏమి ఉండదు. జిహాదీ గ్యాంగ్లు ఎత్తుకుపోతాయి కాబట్టి ఈ ఆడపిల్లల్ని మతం మార్చుకోవడానికి లేదా పర్వాలేదు అని చెప్పడానికి, సర్ది చెప్పడానికి కౌన్సిలింగ్ సెంటర్లు పనిచేస్తాయనేది ఆయన చెప్తున్నమాట. అంటే నిజానికి ఆడపిల్లల్ని రక్షించడం కాదు, వాళ్ళని ఇంకా చెప్పాలంటే జిహాదీల వైపు పోయేలాగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసే ప్రయత్నాలు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్న కౌన్సిలింగ్ సెంటర్స్ చేస్తాయనేది ఆయన చెప్తున్నమాట. మొత్తానికి వాళ్ళని రెస్క్యూ చేశారు, ఎట్లాగొట్లా భారత్కి తీసుకురావడం జరిగింది. ఇలా చాలామంది ఆయన చెప్తున్న లెక్క ఏంటంటే, యూరోపియన్ పార్లమెంట్ లేదా అంతర్జాతీయ నివేదికలు ఇచ్చిన లెక్క ప్రకారం పాకిస్తాన్లో ఒక రోజుకి సగటున 3 అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారు. హిందూ సిక్ అమ్మాయిల్ని రోజుకు 3 ఎత్తుకుపోతున్నారు. సో అంటే ఇది సగటున, అంటే ఎంతమంది రోజు ఎలా జరుగుతుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. అండ్ దానికి పరిష్కారం అంటే హిందూ సొసైటీలో చైతన్యం రావాలనేది వారు చెప్తున్నమాట. హిందూ సొసైటీ లీడర్షిప్ అందరూ కూడా నా వాళ్ళు అని, ఎక్కడైతే బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు హిందువులు సిక్కులు ఉన్నారో వాళ్ళకు ఈ దేశం స్వర్గధామం, ఇక్కడికి మాత్రమే రాగలుగుతారు కాబట్టి వాళ్ళని మనం ఓన్ చేసుకోవాలనేది వారు చెప్పే మాట. అండ్ ఒక్క వ్యక్తిని పాకిస్తాన్ నుంచి భారత్కి తీసుకురావాలంటే హిందువుని సుమారుగా 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక వ్యక్తికి. చాలా తక్కువ అమౌంట్ అది నిజానికి, ఎందుకంటే ఆ పాస్పోర్ట్ ఖర్చులను ఇవ్వనో చాలా వరకు ఉంటాయి. సో ఒక 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క వ్యక్తిని తీసుకురావాలంటే. ఇప్పటికే చాలామందిని వాళ్ళు తీసుకురాగలిగారు వాళ్ళకు శక్తికి మేర. బట్ ఇంకా చాలామంది అక్కడ ఉండిపోయారు, బందీలుగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణమైన స్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకురావడానికి నిమిత్తేకం లాంటి ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఉమేంద్ర రత్న గారితో మనం మాట్లాడుతూ ఉన్నాము. అండ్ ఆ డీటెయిల్స్, నిమిత్తేకం ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెడతాను. ప్లీజ్ వాళ్ళకి మనం అందరం కలిసి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన హిందూ అమ్మాయిలు కావచ్చు, లేకపోతే హిందువులు కావచ్చు, అక్కడ ఎక్కడో వేరే దేశంలో చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళందరూ చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఐ అప్పీల్ అండ్ ఐ రిక్వెస్ట్ వ్యూవర్స్ ఆఫ్ నేషనలిస్ట్ అప్ టు ప్లీజ్ సపోర్ట్ this organization Nimittekam, or Omendra Ratnuji is doing wonderful job. So Omendra ji, actually I was explaining whatever you said in I think Telugu. Yes, come back. Let's come back to the discussion. CAA and now actually I have one question which is one point I want to make. Please do that. The oldest and the most consistent donor to Nimittekam is incidentally a Telugu family of Srimati Uma and Ramesh Deshbhotla from Houston. Now they are settled in Panama. Oh. They have given us money for 2 Hindus, 15,000 rupees per month. 2 Hindus per month are being taken out for the past 8 years because of this Telugu couple, and I bow to them eternal. Really, I also. Really, yeah, it's really. I'm sure Uma will be angry with me for revealing her name, but she's my friend, so I can reveal it. Omiji, what is the future course of action? I mean, NRC. I mean, ये अमित शाह जी का भाषण आप सुनाए शायद. CAA is one step
but NRC will be followed by this, and so many. Are you trying to say something? There is no link between NRC and Citizenship Amendment Act. Let us be very But he clear. was saying that this is a chronology. And Amit Shah ji has already regretted speaking this because that all started this hullabaloo of Shaheen Bagh and all that. Okay. Citizenship Amendment Act is a very limited mandate of, and it's a very compassionate law which deals with and recognizes, first of all, it recognizes the ongoing genocide in these Islamic states and tries to extend the help that the Indian state is rendering them. Why? Because civilizationally, Bharat is the home for Hindus and Sardars who are persecuted in this subcontinent. We do not have any homeland except Bharat. And this is what this law recognizes, and this is what this amendment seeks to address. So, linking it to NRC and others is a leftist congressy ploy. Unfortunately, we ourselves, the Hindu leadership itself, they did it, and it was, I think, they backtracked upon it. NRC is very relevant vis-a-vis Assam and Bengal. Now, with a porous border, situation there is, it's like a maze. It's like hell of a maze. NRC has nothing to do in Pakistan, Indo border, because we have a sealed border. यहाँ तो चिड़िया भी नहीं आ सकती. But they can dig tunnels and all that. But largely the western border of this nation is pretty secure. Whereas the eastern border, because of the geographical situation, there are marshes, there are houses in Bengal with the front door opens in Bharat, the back door opens in Bangladesh. So how are you going to decide who is an illegal, who is illegal, unless we declare Bharat as a Hindu Rashtra, which is our demand. Correct. Bharat is a Hindu homeland. Now, those who are living here are welcome to live. We are not going to persecute them because it is not in the nature of Hindus to persecute. But Bharat is a Hindu homeland. The value system, the ethos, the culture, the demography, everything will be protected according to the Hindu ethos and values, which is an 8,000-year-old civilizational state. We continue to be the civilizational state with our fidelity to our glorious forefathers. We carry on that legacy. Now, any Samaj, be it other religion, బేసికల్లీ ఉమేంద్ర రత్ను గారు చెప్తున్న దాంట్లో మనం చూస్తే సిఏఏకి ఎన్ఆర్సీకి ఎటువంటి సంబంధము లేదు అనేది ఆయన చెప్తున్నమాట. అయితే గతంలో అమిత్ షా గారు ఒక మాట మాట్లాడారు. యాక్చువల్లీ క్రోనాలజీ గురించి మాట్లాడారు. ఫస్ట్ సిఏఏ చేస్తాము, ఆ తర్వాత ఎన్ఆర్సీ తీసుకొస్తాము, ఇట్లా మొత్తం ఓవరాల్గా భారతదేశంలో సిటిజన్షిప్కి సంబంధించి ఉన్నటువంటి విషయాలన్నింటినీ సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది. అప్పట్లో రోహింగ్యాలని డిపోర్ట్ చేస్తామని కూడా చెప్పారు, ఇక్కడ నుంచి పంపించేస్తామని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో బేసికల్లీ ఇప్పటిదాకా జరిగిన చర్చలో మనకు కనబడుతున్న అంశాలు ఏంటంటే సిఏఏ గురించి అసలు మన భారతదేశంలోని ముస్లింలకి ఏమాత్రం అన్వయించని ఒక చట్టం ఇది. కానీ దీన్ని యాంటీ ముస్లిం చట్టంగా దీన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతదేశంలోని ముస్లింలకి అమలయ్యే చట్టం కాదు, బయట నుంచి వచ్చినటువంటి హిందువులకి ఈ ఒక వెసులుబాటును కల్పించే చట్టం ఇది. అండ్ అందులోనూ హిందువులకే ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు అని అంటే కారణం చాలా స్పష్టమైన కారణం ఉంది. అదేంటంటే పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, ఈ మూడు దేశాలు ఇస్లామిక్ దేశాలని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించుకున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, అండ్ తాలిబాన్ దేశం అక్కడ కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. సో ఆ మూడు దేశాల్లో మన దేశ విభజన జరిగిన సమయంలో ఎవరైతే హిందువులు అక్కడ ఉన్నారో వాళ్ళు చాలా దారుణమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ ఉన్నప్పటికీ, ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అప్పటి లియాఖత్ అలీ ఖాన్ నుంచి నెహ్రూ గారు ఒప్పందం చేసుకున్నారు, ఇక్కడ వాళ్ళు అటు పంపించాలి, అటు వాళ్ళు ఇటు పంపించాలని. అది సజావుగా సాగలేదు. అండ్ నెంబర్ 2, మైనారిటీలని పరిరక్షించే బాధ్యత భారత ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వర్తించగలిగింది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మైనారిటీ సంతుష్టీకరణ విపరీతంగా చేసింది, కానీ అక్కడున్న మైనారిటీలు కనీసం బతకడానికి వీలయ్యే పరిస్థితి కూడా లేదు.
ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా అట్లాంటి పరిస్థితి చూస్తున్నాం. ఎప్పుడు వాళ్ళు థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్ కూడా అనడానికి లేదు, థర్డ్ క్లాస్ సిటిజన్లా బతికే పరిస్థితి కనబడుతుంది. అండ్ పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి, సెకండ్ క్లాస్ సిటిజన్లుగానే బతుకుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళని భారతదేశానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి శరణార్థులుగా ఉన్న టైంలో వాళ్ళకి పౌరసత్వాన్ని కల్పించేటువంటి ఉద్దేశంతో ఈ చట్టం చేశారు. ఇందులో 12 సంవత్సరాలు ఇంతకుముందు పీరియడ్ ఉండేది. ఒక మనిషి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అని అంటే అది 7 సంవత్సరాలు కుదించడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే Omendruji also will know this, and I'm sure he's authority on this subject. Why are the Islamist parties in India, the Congress and the Communists, want Muslims to be included in the list of oppressed people coming from Pakistan, Bangladesh and Afghanistan? It is the Rohingyas. If India agrees to get oppressed minorities, including Muslims, the idea of them saying why not Myanmar is because in Myanmar the Rohingya Muslims are considered as minorities. They are having a fighting, they are having a long war. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ గొడవ నడుస్తుంది. అక్కడ ఉన్న అరకన్ ఆర్మీ అని వాళ్ళ చాలా సంవత్సరాలు నడుస్తుంది. ఈ రోహింగ్యాస్ భారతదేశంలో సెటిల్ అయ్యారు చాలా మంది. మన హైదరాబాద్ లో కూడా ఉన్నారు చాలా మంది. కాంగ్రెస్ వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకు కూడా సిటిజన్షిప్ ఇవ్వాలంట. చూడండి వాళ్ళ గేమ్ చూడండి. ఈ రోహింగ్యాస్ కూడా సిటిజన్షిప్ ఇవ్వాలి. మీరు హిందువులకు ఒకరికి ఎందుకు ఇస్తున్నారు, సిక్స్ కి ఎందుకు ఇస్తున్నారు, పార్సీస్ ఎందుకు ఇస్తున్నారు, జైన్స్ కి ఎందుకు ఇస్తున్నారు, క్రిస్టియన్స్, రోహింగ్యాస్ కి ఎందుకు ఇవ్వట్లేదు? దే కెనాట్ డైరెక్ట్లీ ఆస్క్, ఇండైరెక్ట్లీ దే ఆర్ సేయింగ్ దిస్. ఇంకో మాట, డాక్టర్ ఓమి విల్ కరెక్ట్ మీ అగైన్. Idi Amin భారతదేశాన్ని, భారత్ పౌరుల్ని ఎక్కడి నుంచి he drove them out of Uganda. That time India gave citizenship to these people. That is what happened. And also the fact that when Sri Lankan war, the Elam war started early days, అప్పుడు అక్కడున్న హిందువులు, అక్కడున్న ముస్లిం, అక్కడున్న క్రిస్టియన్ అందరికీ భారతదేశం gave citizenship. So it is not that we don't give citizenship. Even today a Pakistani Muslim also can apply for a citizenship. Correct. But there are certain rules and regulations for that. Yeah, Adnan Sami was given. Yeah, apart from the 540 others who applied for it. What is the Muslims, rule? What is the process? The process of it's called naturalization, citizenship by naturalization. I mean, how many years they have to wait? 12 as a years. naturalization? Sai garu, 12 years. Sai garu, basically ఏమైందంటే మన సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 has 5 criteria to get citizenship. ఒకటి, మీరు ఇక్కడ పుట్టి ఉండాలి. సెకండ్, బై డిసెంట్ అంట, దట్ ఈస్ త్రూ రిజిస్ట్రేషన్, మూడవది. దెన్ నెక్స్ట్ వన్ ఇస్ న్యాచురలైజేషన్, అంటే యూ స్టే ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఇస్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ అ టెరిటరీ ఇన్ టు ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, మనం దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నాం మన దాంట్లో. అప్పుడు ద సిటిజన్స్ ఆఫ్ సిక్కిం బికమ్స్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. Including what this law has done, the Citizenship Amendment Act has done, it has brought in a 6th method to acquire citizenship, and that is what is this particular one, what you're speaking of. Correct. The 6th method has been introduced in this Citizenship Amendment Act. Okay. So what about this scrutiny committee? Is there any? Can you please? I mean, yesterday you were telling something unwanted. Suresh ji, please explain. Will it happen just like that, or government can be decided, or I mean state governments can No, cannot. Citizenship, is there any role in this, state government's role? No. Citizenship, giving a citizenship or taking back a citizenship is the prerogative of the government of India. Simple. Any chief minister, sorry, Dr. Omi wants to say something. No, आपका Kerala state है ना, Kerala chief minister was saying that we will not implement this. He cannot do anything. He cannot. No. They can. There is a special provision Okay. in which Rajnath Singh ji, as the Home Minister in his last tenure, this was started by Atal Bihari ji back in 2000. He amended certain laws. There was a notification by which they empowered the district collectors to grant citizenship if the paperwork was complete. Do you understand? So then power comes to the state government, right? Now, that was annulled in 2004 when Atalji lost the election. And for 10 years, that notification was in cold storage. In 2016, I think November, Rajnath Singh ji revived that notification that collectors, and in that Jaipur, Jodhpur and Jaisalmer collectors. See, the 5,000 citizenship that Nimitikam has managed,
has all, we never went to Delhi. It was all done at the collectorate level, Okay. right? Amit Shah ji, for all his reluctance to implement CAA, added 13 districts pan India to this list of collectors who, pending the bona fides and the due diligence about the citizenship, if the paperwork was complete, these 13 additional district collectors were given the power to grant the citizenship, of course, mandated by the central government. So, when a state government says that we will not implement the Citizenship Amendment Act, it is right and it is wrong both, because the collector is ultimately responsible to the state government also. Correct. But Indian Administrative Services is under the central government. So it is under, this is some kind of a gray area where. But the this lot- 13 districts, It Dr. is a- Omendu, which you mentioned, which are those districts? Are they there in South India or mainly prevalent in Rajasthan and North No. India? The South, no Pakistani Hindu is coming. So So it doesn't apply to a Jaipur, Kerala or a Jaisalmer. Tamil Nadu or a West Bengal? No, West no. Bengal maybe, yeah. no. Jaipur, Jodhpur, Jaisalmer, Sirohi. Now, Kerala CM Vijayan statement, Pinarayi Vijayan statement is this. He Yeah, I describes know. CAA as a communally divisive law and asserts that it will not be implemented in the state. So his statement is a statement of a traitor. That, And it's that also a is very violation of clear, both. because he's saying he's going to defy a central law. He's an elected chief minister. He's saying, I'm not going to let it implement. Who are you to not get it implemented? Then Exactly. what is the sanctity of a parliament? Correct. And it's Then a let's violation shut of the down the oath. parliament. Violation of the oath, Dr. Omi, isn't it? He can be sacked as a chief minister. He can be, he should be, but this Hindu leadership doesn't have the gall. They don't have it in them. Okay. They will suffer these people like Kejriwal and Mamtas and Pinnaris and this Stalin. Was there anything left to be said when a person like that Udaynidhi said that Hindu dharma is like dengue and malaria and it should be eradicated? Should he not have been put behind bars? Yes. Suppose to say something against any other religion, this very state would fall on me like a ton of bricks. But then we live in a Sharia compliant state. We live with these double standards. We live with a very cowardly Hindu leadership who takes one step forward and 4 steps backward. But be that as it may, the options for people like us is to awaken the Hindu Samaj. The good news is that the Hindu Samaj is awakening. That is why we saw the results of Madhya Pradesh and Rajasthan and Chhattisgarh that we saw. In spite of that huge anti-incumbency in Madhya Pradesh, we were re-elected. In Rajasthan, in spite of the sabotage within BJP, 40 seats shorter. Had the sabotage not happened, Rajasthan would have got 170 out of 200 to the BJP. So we live in these turbulent times. These are all permutations and combinations. What Mr. Vijayan is saying is pure treason, because he is saying that he is not going to implement a central act which he has no mandate to resist. It has been passed by the parliament of this country. He is obliged to implement it, but he has his own constituency, his own cheerleaders who will clap to his statement and they will say, wow, 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 what a bold statement. Down with Modi, down In with fact, Modi. Dr. Omi, as we speak today, there is a hartal across, not hartal, there is demonstrations being held across Kerala Oh. by okay. the Congress-led UDF. Yeah, Okay. so Every district headquarters, there's a demonstration against CAA. No, తెలుగులో చెప్పాలంటే ఈయన ఏం ట్రై చేస్తున్నారంటే భయం అంటే ముస్లిమ్స్ కి దట్ యూ విల్ లూజ్ యువర్ సిటిజన్షిప్. No, Dr. Omi specified it so clearly. It is Yes. not about taking away your citizenship. It is giving to the- citizenship. Citizenship. Yeah. Kani then they are linking it with NRC. Right. NRC which is there only in Assam. That too as per a Supreme Court mandated thing, which was as a part of the Rajiv Gandhi ASU agreement. And that's why ఇది వీళ్ళు అర్థం చేసుకోవాలి. They are linking everything. Uniform Civil Code, NRC, CA, everything is being put and made one khichdi. That's what they're trying to do, this Congress and the communists and the jihadis. Yes. Yes. Finally, what are your concluding remarks, Omiji?
Yeah, I would say you were saying initially, you asked me a question that Congress is using this, that there's a political gimmick and just before elections. Yes. So I'm up saying, why not? A political party will do politics. No? If Correct. they had the gall and the spine to pass such a civilizational law, why shouldn't they reap the electoral benefits? True. Correct. Does Congress have the monopoly to polarize an election in its favor by passing the rotten Prevention of Communal and Targeted Violence bill? Why did they pass it in 2013? Why did they pass the Waqf Board Act in 2013? What face do they have to oppose the Citizenship Amendment Act as a political masterstroke? Correct. I mean, hats off to Modi. That if this implementation brings more seats to the BJP, I'm all for it. So be it. So be it. I'm all for it. No, Right. I am for it. I want my leaders to be this sharp, have political acumen to use this law for the benefit, electoral benefit. I mean, a political party is supposed to do politics. What else? Okay. तुम मिट्टी के माधो हो, तुम्हें दुनिया नहीं है. సాయి గారు, ఐ థింక్ డాక్టర్ ఓమేంద్ర గారి బుక్స్ కూడా చదవాలని చెప్పి మన Yeah, ప్రేక్షకులకు definitely. చెప్పాల్సింది. Maharanas. ఎందుకంటే Maharanas. his way he spoke very emotionally, wherever he goes, speaks very emotionally about how the kings of Rajasthan were betrayed. Okay, they were called the wrong names. They were called, in many cases they were called traitors, which was not true. And Pure I think evil. yeah, Pure evil, Suresh Bhai. that's To what I'm saying. forsake our forefathers because of whom we are Hindus. I'm telling you with full responsibility. And this is caused by Ian Austin, a British historian. Had the Rajputs of Rajasthan not stopped Islamists, our entire nation would have been Islamized. Correct. And it's a very, very strong statement I'm making. People say there were others. Yes, there were others. I'm not denying Lalitaditya Mukta Pida. I'm not denying Nagabhatta. I'm not denying the Shahya dynasty. I'm not denying the Chalukya dynasty. I'm not denying the southern kings. I'm not denying the Vijayanagar kingdom. I'm not denying Raja Chhatrasal. But for 1000 consistent years, there was this one Mewar Sisodia dynasty which did not relent, and then aided by Rathors and Kachawas of Jaipur. I think We Dr. could- Omendruni, Sai Garu, one I'll- day you should get him for a separate debate on Separate this debate. subject. Actually, he's such a knowledgeable. We will have to invite him for a talk show. Actually, we'll have to conduct a talk show on our platform like NH Conclave or NH Talks. We will have to invite him. ప్రేక్షకుల ద్వారా ఇంకోసారి personally. చెప్పాలంటే మహారాణాస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటన్ బై డాక్టర్ ఓమేంద్ర రత్న. ఇన్ ఫ్యాక్ట్ ఈస్ అ ప్రాక్టీసింగ్ మెడికల్ డాక్టర్. Okay. ENT, if I'm not mistaken, Dr. Omo? I'm what? You're an ENT. I'm in surgeon. Yeah, so You he's see an this- ENT surgeon. Ah, yes. larynx. Yes. So he's an ENT Chalo. surgeon who does what he does apart from his job. అదే మనం మెచ్చుకోవాలి. Chalo, thank you. మనందరూ మన జీవితం మనం చూసుకుంటాం, నడిపించుకుంటాం, ఏం చేయాలని చెప్పేసి. కానీ he spends a majority of his time talking about and doing. మనందరూ మాట్లాడుతుంటాం, but Dr. Omi walks his talk. Yes. That is the difference. Correct. Yes, sir. Thank you very much, Suresh Kochatil garu and Omendra Ratnuji. Thank you very much for participating in this live discussion, and really more power to you as a channel, as a journalist, as a media platform founder or a CEO, whatever you say. But Nationalist Hub is a channel for all the nationalists. So we are working 24/7 for the dharma, for the nation first, with the nation first approach. Okay, I also request you to join hands with Nationalist Hub and please come on to our platforms regularly, and we will definitely do something good for the nation and good for the Hindu society. And thank you very much for participating in this live discussion, Omiji. Thanks a lot. More power to you. Thank you, More Sai, power for to having you. me. Thank you, Suresh Bhai. Jai Shri Krishna. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, అది సిఏఏకి సంబంధించి ఓమేంద్ర రత్న గారితో ఒక డిస్కషన్ చేశాం మనం. బేసికలీ సిఏఏ గురించి ఎవరెవరైతే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే ఇది యాంటీ ముస్లిం అని, లేకపోతే రాజ్యాంగ విరుద్ధమని, కేవలము హిందువులకే ఎందుకు ఇస్తారని, ఇట్లాంటి ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాడికి అసలు తెలియదనే అర్థం.
అది ఏ రాజకీయ నాయకుడైనా, పెద్దవాడైనా, ఇంకోరైనా. బికాజ్ నా దగ్గర ఆ చట్ట సవరణ ఉంది, చట్టం చదివాను, అండ్ సిఏఏ గురించి పూర్తిగా అవగాహన ఉంది. నిజానికి భారతదేశంలోని ముస్లింల హక్కుల్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారని ఇంకెవరైనా అన్నారంటే పచ్చి అబద్ధమని తెగేసి చెప్పేసేయండి. ఎందుకంటే ఇక్కడున్న ముస్లింలకు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి ఏ సంబంధము లేదు. బయట ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి హిందువులకి అక్కడ బతకలేని పరిస్థితిలో ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పౌరసత్వాన్ని కల్పించే ఒక చట్టం ఇది. నిజానికి రోహింగ్యాల గురించి వీటి గురించి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పక్కనున్న అనేక అరబ్ దేశాల దగ్గర నుంచి ఇస్లామిక్ దేశాలు బోలెడన్నున్నాయి. ఎక్కడైనా సరే వెళ్ళి బతకడానికి అవకాశం ఉంది రిలీజియన్ పరంగా ఆలోచించినప్పటికీ కూడా. బట్ హిందువులకి ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం. ఈ దేశంలో కూడా వాళ్ళకి పౌరసత్వాన్ని కల్పించే విషయంలో ఇంత రాద్ధాంతం చేస్తున్నారనంటే హిందూ సొసైటీ పట్ల ఎంత ద్వేషం ఉందన్న విషయాన్ని మాత్రం మనం గమనించాలి. అండ్ వాట్ ఎవర్ ఓమేంద్ర రత్ను వాళ్ళు ఇలాంటి అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారు అక్కడ నుంచి మన హిందువులు తీసుకురావడానికి. ఇంకా చాలామంది కూడా ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉండవచ్చు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుదాం. వీలైతే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, వీలైతే కాదు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిద్దాం. ఒకవేళ మనం వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా కానీ ఈ విషయాన్ని ఎక్కువ మందికి తెలిపే ప్రయత్నం అన్న చేద్దాం. నిమిత్తేకమైన ఒక ఆర్గనైజేషన్ లేకపోతే ఇంకా అనేక ఆర్గనైజేషన్, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేస్తున్న వాళ్ళు, హిందువుల కోసం పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత హిందూ సొసైటీ పైన ఉంది అండ్ లీడర్ల పైన కూడా ఖచ్చితంగా ఉంది. చూస్తూనే ఉండి నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.